హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోనో వ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ రోజు నవీన్ బర్త్డే అనమాట. సో మేము టెర్రస్ మీద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎదవలు గాయస్ వీడియో చేసుకొని ఎవరు వాళ్ళు మాట్లాడరు. పాడు ఇన్స్టాగ్రామ్ లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అనమాట. నైట్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం టెర్రస్ మీద. సో గాయస్ ఇదిగోండి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. A few moments later. గాయ్స్ చూడండి కుందూరు వెళ్దామా? మాస్క్ రావాలండి ఆవిడది. కలిసి ఉంటాం విడిపోకుండా ఫస్ట్ నుంచి తిరుగు. మోకాల మీద తిరిగితే ఇంకా బాగుంటదండి బాండింగ్. రే 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 బలాత్కారం చేయకరా. చాకు నిలిపేసావు కదరా. చాకుని బలాత్కారం చేస్తావుట్రా నువ్వు. కేక్ బాగుందని రెండోసారి వచ్చాడు ఫ్రెండ్స్. ఇడు లైట్ కోసం కాకుండా అది పడదురా, కట్ చేస్తాను. స్పెషల్ కేక్ చేయించాను. సూపర్ ఉంది నిజంగా. టేస్ట్ అయితే చాలా బాగుంది కదా రాజా. సూపర్ బాబాయ్, నిజంగా చాలా బాగుంది రా కళ్ళు. ఈ లైటింగ్ బాగా వేసాడు కళ్యాణ్ గారు. ఇందాక నీ మీద సరిగ్గా లేదు. ఈ లైటింగ్ చాలా బాగుంది. లైట్ మ్యాన్ లో బాగా పని చేస్తారు. అప్పుడు ముక్తి తినేసి అప్పుడు కట్ చేయండి. తినడానికి రా. సూపర్ రా. ఇది పెద్ద అలాగే ఈ కేక్ హైలైట్. దీని వీడియో తీసుకో. అలా ఉందా? చూడాలని ఉందా? ఉంది. సూర్య వంశపుత్రుడు, శతద్రువంశ యోధుడు, చప్రి అంట. కేక్ బొక్క చప్రి కంట. భయపడ్డాడు. హ్యాపీ బర్త్డే టు యు. అఫీషియల్ వద్దు అన్న. సన్నగా బయటకు పొట్టవుతుంది చిన్నగా. తినేసే కేక్ కోసం వెళ్ళంటే వెళ్తున్నారు మీరు. కోయ్ కోయ్ మామూలుగా ఇది యూట్యూబ్ లో అన్నమాట. ఇప్పుడు దాకా కేక్ వెళ్తుంటారండి. నేనైతే అదే కామెంట్ పెడతాను. నువ్వు వీడియో పెట్టావు. అందుతుంది అమెరికా నుంచి. చెప్పు బర్త్డే హ్యాపీ బర్త్డే టు మీ. బర్త్డే నాదేనండి. అందరూ కామెంట్ సెక్షన్ లో హ్యాపీ బర్త్డే అని చెప్పి విషెస్ చెప్పండి గైస్. ఇంకా తాజ్ మీ అందరికి తెలుసు కదా. హాయ్ ఫ్రెండ్స్ అంట. హాయ్ ఫ్రెండ్స్ చెప్ప. 2 కేక్స్ గైస్. 2 కేక్ ఐడియాస్ కళ్యాణ్ అనమాట. బాబు కళ్యాణ్ బాబు ఇలా రా అమ్మ. అందులో బాగుంది. నీకు ఎందుకు వచ్చింది ఐడియా 2 కేక్స్ కట్ చేయాలని చెప్పి? నాకెందుకు వచ్చిందని కాకుండా మీకెందుకు రాలేదని ఆలోచన. చలి కదా, కొంచెం చలి కదా మాట్లాడుతూ ఉంటారు, పట్టించుకోగలరు గైస్. మరేమో గైస్ తెలీదు. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరిలో ఇంకా అంతే. ఫ్రెండ్స్ అందరిలో ఎవరు 2 కేక్స్ కట్ చేయలేదు, కట్ చేయించలేదు ఫస్ట్ టైం అనమాట. మరి సో ఐడియాస్ అలాగా బెంగళూరు వెళ్ళాడు కదా, మాత్రం వస్తాయి ఐడియాస్. ఎందుకురా అంటే కట్ చేసుకుంటే సార్ గైస్ గట్టిగా కంటెంట్ ఇస్తున్నాడు కదా గైస్. బర్గర్ కింగ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. తాజ్ ఆర్డర్ చేశాడు మా అందరికి.
అయ్యే అంటే ఏం పెట్టి కూర్చోాలి కదా వైఫ్ ఫుల్గా తిన్నా సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బర్గర్ కింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడనమాట తాజ్. సో ఫుల్గా తినేసాం బర్గర్స్, ఇంకా కోక్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. సో గైస్ ఇప్పుడు మేము అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? 12కి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అని. సో ఎక్కడికి కాదు, ఐస్ క్రీమ్స్ తినడానికి మెయిన్ రోడ్ వెళ్తున్నాం అనమాట. ఎంతమందికి ఇష్టమండి నైట్ టైం ఐస్ క్రీమ్ తినడం? చాలా అంటే చాలా బాగుంటుంది కదా 12కి అలానా. సో చూడాలి ఉందో లేదో. మేము వెళ్ళేసరికి 1 అలా అయిపోయింది టైం. సో గైస్ ఇది మా కాకినాడ మెయిన్ రోడ్ అనమాట. చూడండి ఎవ్వరూ లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. అదే మార్నింగ్ అయితే చాలా అవన్నీ ఉంటారు జనాలు. గైస్ కొంచెం డిసప్పాయింట్ అయ్యామన్నమాట. అక్కడ ఐస్ క్రీమ్ లేదు. అక్కడ ఎక్కడ ఉంటుంది అంటే SBI పక్కన ఉంటుంది అనమాట ఐస్ క్రీమ్ బండి. సో అక్కడ లేదు. నెక్స్ట్ మేము ఇంకో చోటుకు వెళ్తున్నాం రిటర్న్ అయ్యి. ఐస్ క్రీమ్ బండ్లు ఉంటే అక్కడ దాకా ఉంటాయి అనమాట రాయల్ పార్క్ దగ్గర వీధిలో. సో ఇటు నెక్స్ట్ యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎక్కడ ఉంటుందంటే కళామందిర్ దగ్గర వైపు వెళ్తున్నాం. ఎస్ 2 టౌన్ వైపు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి చూస్తాం అనమాట అక్కడ ఏమైనా ఉంటాయేమో. మ్యాక్స్ అక్కడ ఉంటుంది ఎప్పుడు చూడాలి. మరి పోలీసులు కూడా రౌండ్ చేస్తున్నారు కదా, మేబీ ఉండకపోవచ్చు. 1 గంట అయిపోయింది కదా, ఉండకపోవచ్చేమో. 1 అయిపోయింది కదా, ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. సో తాజ్ అక్కడి నుంచి అలా వెళ్ళిపోయాడు అనమాట. మేము రిటర్న్ అయ్యి చూడడానికి ఇటు సైడ్ వచ్చాము అనమాట 2 టౌన్ దగ్గర. అక్కడ కూడా లేదు. ఇంకా డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వచ్చేసాము. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ అని చెప్పి అంటున్నారు. చూడాలి. ఆ రూమర్ అయితే ఉందన్నమాట, చెప్తున్నాం అనమాట. సో ఎక్కడ ఏమి ఐస్ క్రీమ్ షాప్స్ ఏమీ లేవు. 1 అయిపోయింది కదా, లేట్ అయిపోయింది. ఇంకా స్వీట్ తినాలని ఫిక్స్ అయినప్పుడు ఏదో ఒకటి స్వీట్ తినేయడమే అనమాట. ఇంట్లో అరిసెలు తిని మా క్రేవింగ్స్ ని ఇంకా అలా ఆపేసుకున్నాం, ఇంకా మార్నింగ్ తిందామని. హాయ్ గాయ్స్. సో గైస్ నవీన్ ట్రీట్ ఇస్తున్నాడు అనమాట ఇప్పుడు. సో వెళ్తున్నాం. సో ఇలా రెడీ అయిపోయాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్న ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి గాయ్స్. ఎలా వేసిన డ్రెస్ అనమాట. ఇది నేను అమెజాన్లో తీసుకున్నా. చాలా చాలా ట్రెండ్ అయింది ఈ డ్రెస్. చాలా బాగుంది కూడా బయట. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది డ్రెస్ కూడా. సో కలుద్దాం అక్కడ. బాయ్. మా అన్నయ్య వచ్చారు గాయ్స్. చింటూ బయట పంపించేస్తాం. బ్లాగ్ చేయబోతే ఎందుకు రా ఇంకా. అంబియన్స్ అయితే చాలా బాగుంది. రాగానే థమ్స్అప్ వేసాను గైస్, చాలా దాహంగా ఉందని చెప్పి. ఏంటి ఆర్డరా? క్లాసిక్ ఫ్రై కారం తెలిసి ఇచ్చాడు రా. ఇయ్యగా ఉంటది అండిపోద్దమాట. తినమ్మా బర్త్డే బాయ్, తిను మంచిగా తిను. అయ్యో ఓకే 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 కూల్. గాయ్స్ మనం మాత్రం ఎక్కడికి వెళ్ళినా లెగ్ పీస్ మాత్రం వదలం. బాబోయ్ ఈరోజు వెళ్ళిపోతున్నాడు గైస్, బెంగళూరు వెళ్ళిపోతున్నాడు మనిషి. రేపటి నుంచి ఇంక కనిపించాడు అనమాట మన బ్లాగ్స్లో. ఈ మనిషి లేకపోతే ఈ మనిషి కనిపించాడు. పుట్టింటున్నాడు ఎందుకు రక్తపాతం ఊరుకుంటున్నాను. రక్తపాతం ఎదురో తినరు. మటన్ తింటాడు పాప. మటన్ తింది కదా. సో ఇప్పుడు దాకా నేనంటే ఏం అనలేదాడు. ఇది ఫిష్ మంది కదా, ఇది ఫిష్ చేప మచిలీ. చాలా వేడిగా ఉంది గాయస్.
కాలిపోతుంది పాపం. నేను అలా ఆ ఉద్దేశంతో అనలేదని నాకు తెలుసు. సో గైస్ అక్కడ డిస్కషన్ ఏంటంటే నేను అన్నాను హాఫ్ మంది అయితే ముగ్గురికి సరిపోతుంది, నలుగురికి సరిపోదు కదా, సో ఫుల్ చెప్పండి అన్నాను. కానీ దాన్ని ఇంకొకలా మార్చేశారు మా వాళ్ళు. దానికి కళ్యాణ్ ఫీల్ అవ్వాడు. సో కళ్యాణ్ ఎందుకు ఫీల్ అవ్వాడంటే నేను, తాజ్ ఇంకా నవీన్ మేము ముగ్గురం వచ్చి ఎక్కువగా తింటూ ఉంటాము. సో దానివల్ల కళ్యాణ్ ఫీల్ అయ్యాడు. వెళ్ళిపోతున్నాడు గాయస్. బ్లాగ్స్ లో ఉండమంటే స్టిల్ అవుతున్నాడు మళ్ళా. సో గాయస్ అరబిక్ మంది అక్కడ అన్నమాట ఉంది కదా. ఇంకా మేము ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి కునాఫాకి వెళ్తున్నాం అనమాట. సో మనం బిర్యానీ తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ తింటే బాగుంటుంది కదా, అలానో ఐస్ క్రీమ్ తినలేదు నైట్ అంత రష్ క్రౌడ్ ఉంది. సో ఇప్పుడు కునాఫాకి వెళ్తున్నాం. కునాఫా గైస్ మసాలా ఫుడ్ తిన్నాం కదా, సో దాని తర్వాత మేము ఇలా ఫ్రూట్స్ తింటూ ఉంటాం అనమాట. సో బ్యాలెన్స్ చేయడానికి ఇలా మరి ఎంతమంది తింటారో నాకు తెలీదు. అండ్ తర్వాత కునాఫా తినడానికి కూడా వెళ్తున్నాం. మేబీ ఫుడ్డీస్ అంటే ఇలానే ఉంటారేమో. ఫేవరెట్ ఏ తాజ్ బాగా పడుతున్నాను కూర్చో. సో అక్కడ డిస్కషన్ ఏంటంటే కళ్యాణ్ ఈ రోజు వెళ్ళిపోతున్నాడు అనమాట. దానికి వాళ్ళు ఏడిపిస్తున్నారు అనమాట కళ్యాణ్ని. సో నేనైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ ఉంటే నాకు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది వీడియోస్ తీయడానికి కూడా. సో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే బాధగా అనిపిస్తుంది, కానీ కెరియర్ కోసం వెళ్ళాలి కదా. ఫోటో సెక్షన్ జరుగుతుంది మా కళ్యాణ్ గారికి. ఇంకోటి కూడా వచ్చేసి ఓకే బటర్ స్కాచ్ ఏదన్నా బటర్ స్కాచ్ అనుకోండి. చీజ్ ఏది బటర్ స్కాచ్ ఇది? ఇది బటర్ స్కాచ్ వచ్చి ఓకే సిరప్ వేసుకుంటుంది. ఇలా సిరప్ వేసుకోవాలి. అది వేస్తేనే కదా టేస్ట్ వస్తుంది. బాగుందా కళ్ళు? కాదు కరెక్ట్గా చెప్పు, బాగుందా లేదా? మొత్తం అది ఎక్కడ దొరుకుతుంది? తిను. ఐస్ క్రీమ్ వేడిగా ఫోన్లో పడిపోతుంది. వేసే వాటర్ తుడిచే ఏమన్నా బాగా ఏమంతా బాబు మీరు కొట్టుకొని నన్ను 3:30 గంటల బస్సు ఎక్కించండి అమ్మా. ఒకవేళ వెళ్ళిపోతే మా తాతయ్య వెళ్ళి మా నాన్నమ్మ ఇంటికి ఇచ్చండి స్కూటీ. నాకు ఇంకా డబల్ క్రీమీ కన్నా ఇవి కొంచెం ఇప్పుడు మాట్లాడుతున్నాడు తినేసాను మొక్కకి కదా. ఫస్ట్ ఏమో తిన్నాను. చాలా ఫస్ట్ టైం కావాలన్నా ఇంట్లో అక్కడ వెళ్ళాలి. టేస్ట్ తినాలి కదా. టేస్ట్ ముద్ర ఫ్రెండ్స్ అంటే నాకు పిచ్చిరా. ఆ ఒక్క మాటతో నోట్లోకి వెళ్ళదు కూడా కింద పడిపోయింది అడిగి. అదే తిరిగినప్పుడే పోయిందండి. ఫస్ట్ నన్ను వచ్చి డ్యూక్ మీద వస్తుంది నువ్వేనా అన్న రోజే పోయింది నాకు.
పర్సనల్ బాయ్ గాయ్స్ ఫీలింగ్ సాడ్ గోయింగ్ బెంగళూరు వీలైతే మళ్ళీ కలుద్దాం బాయ్ నువ్వు వీడియో తీసే పొజిషన్ అలట్లేదాడు కష్టపడి బాయ్ రా కళ్ళు. చాలమ్మా అది కాదు బ్యాగ్ తీసుకొని చేతితో పట్టుకొని ట్రై చేయి అదే బ్రదర్ కూడా కష్టమైపోతుంది. సో కళ్యాణ్ డ్రాప్ చేసిన తర్వాత నవీన్ మేము అప్రానిక్స్కి వెళ్ళామన్నమాట. ఎందుకంటే నవీన్ కొత్త ఫోన్ తీసుకుంటున్నాడు. ఈ షోరూమ్ మెయిన్ రోడ్లో ఉంటుంది. నవీన్ తీసుకున్న ఫోన్ 16 Pro Max అనమాట. చాలా అంటే చాలా ఇష్టం దానికి. అండ్ అక్కడున్న చిన్న గారు ఇంకా శంకర్ అన్న చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. మాకు సజెస్ట్ చేశారనమాట. మేము 16+ తీసుకుందాం అనుకున్నాం. కానీ మీరు అంత ప్రైస్ పెడుతున్నారు కదా, ఇంకా అలానో మీరు 14+ వాడారు కదా, సో Pro Max వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పారు. సో ఇంకా మేము Pro Max వెళ్ళిపోయాం. ఫోన్ కొనడం ఒక ఎత్తు అంటే దానికి మళ్ళీ స్క్రీన్ గార్డ్ ఇంకా బ్యాక్ స్కిన్ అన్నీ వేయించాలి కదా. ఇంకా ఉంటాయి కదా కెమెరా వేవో, అది నాకు గుర్తులేదు, అవన్నీ వేయించాలి. దానికి మళ్ళీ ఈజీగా మనకి సెపరేట్గా ఒక 500 కానీ 800 కానీ ఉండాలి కదా. అండ్ తర్వాత నా ఐఫోన్ ఛార్జెస్కి పౌచెస్ చూస్తున్నాను అనమాట. దీని తర్వాత మేము సుబ్బాయికి వెళ్ళి బాగా ఫుడ్ తినేసి ఇంక ఇంటికి వచ్చేసాం. సో గైస్ టైం చూస్తే 9 అయింది అనమాట. 9 కాదు, 9 కన్నా ఎక్కువ అయింది అనుకుంటా. టైం చూస్తే 11 అయింది. రిలేటివ్స్ వచ్చారనమాట. మొన్న 3 days అయింది. అక్క వాళ్ళు అరుసులు ఇంకా రోజ్ కేక్స్ ఉన్నాయి కదా, అవి వేస్తున్నారు. అరుసులు నేను తీయలేదు, సో రోజ్ కేక్స్ వేస్తున్నారు. అవి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. ఏమేమి అందులో కలిపి వేస్తున్నారో మీ అందరికీ క్లియర్గా చెప్తాను. సో గైస్ చల్లగుత్తులో నాకు కరెక్ట్గా తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ ఫ్లోర్స్ అన్ని కలిపే ముందు మన ఇంట్లో షుగర్ ఉంటుంది కదా, షుగర్ని బాగా మిక్సీ పట్టాలన్నమాట. చూడండి గైస్, ఇలా పౌడర్లా అయిపోవాలన్నమాట. బాగా స్మాష్ అయిపోవాలి ఆ క్రిస్టల్స్ అనేవి. సో చాలా మెత్తగా ఉండాలి, అలా చేసుకోవాలి. పక్క ఇందులో ఏమేమి కలపాలి? మైదా, వరిపిండి, ఓకే, పంచదార, ఓకే, కొంచెం డాల్డా. మైదా, వరిపిండి, పంచదార, కొంచెం డాల్డా, ఈ 3 మిక్స్ చేసుకోవాలి. ఎన్నెన్ని కప్స్ వేసావు అక్క? కప్పు అన్ని కప్పు, ఒక్కొక్క కప్పు వేసావు మన ఇంట్లో వాళ్ళు కాబట్టి. తక్కువ మెంబర్స్? పావు కేజీ అని చెప్పి. పావు కేజీయా ఏంటి, ఒక్కొక్కటినా? సో గైస్ అన్ని ఫ్లోర్స్ ఉన్నాయి కదా, ఫ్లోర్స్ అన్ని పావు కేజీ వేసుకోవాలి. సో గైస్ షుగర్ అయితే ఎవరికైతే ఎక్కువ ఉంటే వాళ్ళు కొంచెం షుగర్ అనేది తక్కువ వేసుకోవాలి. లేదు అంటే ఇంకా నార్మల్గా వేసుకోవడమే. మనకి ఎంత కావాలంటే అంత షుగర్ వేసుకోవచ్చు. సో అమ్మ వాళ్ళు వేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను అనమాట. అంటున్నారు రేపు పొద్దున్న ఇంకా ఉంది, ఇంకా ఎక్కువ చెయ్యాలని చెప్పి. నేను అది వాయిస్ ఇవ్వకుండానే పెడదాం అనుకున్నాను, కానీ బ్యాక్గ్రౌండ్లో మా వాళ్ళు సాంగ్స్ ప్లే చేస్తున్నారు, దానివల్ల ఇంకా పెట్టలేకపోయాను అనమాట నేను. సో నేను అంటున్నాను అనమాట, అవి పట్టుకుంటే తోలు ఊడొచ్చేస్తుంది కదా అని చెప్పి అంటుంటే అమ్మ అంటుంది, నీకు బాగా గుర్తుందా చిన్నప్పుడు నీకు 2 రచ్చలు వేసాను అని చెప్పి. సో గైస్ మీ అందరికీ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా మమ్మీస్తో కానీ లేకపోతే ఫాదర్స్తో కానీ ఎవరికైనా రచ్చలు వేయడం, ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు గుర్తులేదు ఇప్పటికి. ఇప్పుడు జనరేషన్ అయితే పిల్లల్ని అంతగా ఎవరు కొట్టట్లేదు, సీరియస్గా కూడా తీసేసుకుంటున్నారు గైస్ చాలా మంది. పేరెంట్స్ కొట్టేశారు, ఇంకా వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టేసుకోవడం అది చేస్తున్నారు, కానీ అలా తీసుకోవద్దు. మా 90s కిడ్స్ అయితే అసలు అలా కాదు, ఎన్ని చావు దెబ్బలు తిన్నా సరే మళ్ళీ అవే పనులు చేస్తూ ఉండేవాళ్ళ మాట. అల్లరి బాగా ఎక్కువ చేసేవాళ్ళం. అలా కొట్టాలి అక్క, అలానా? ఇలా కొడితే వచ్చేది మరి ఫస్ట్ కదా. సో ఏంటి కొత్తవి అయితే త్వరగా రావు. సో గైస్ అన్నీ చెప్పాను కానీ అందులో వాటర్ వేయడం చెప్పలేదన్నమాట. వాటర్ కూడా వేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత, మరీ థిక్గా కలుపుకోవద్దు ఎందుకంటే కొంచెం గట్టిగా వస్తాయి. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి వాటర్ క్వాంటిటీ ఎంత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆయిల్లో అలా ఫ్రై చేసుకోవాలన్నమాట, మీకు చూపిస్తున్నాను కదా. నేస్తారు అప్పుడే మా వాళ్ళు, నేను వీడియో తీసే లోపల ఫ్రై అవ్వాలి.
సో అంతే గైస్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లోకి వెళ్దాం. అలానే ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం అసలు మర్చిపోతేటి. బాయ్.